నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే బీఆర్ఎస్లో నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. దీనివల్ల బీజేపీ పార్టీకి నష్టం అంటారా, లాభం అంటారా? ఏదైనా ఒక రాజకీయ పార్టీకి వలసలు అనేటువంటిది వస్తుంటే చాలా సంతోషించాల్సిన విషయం. చాలామంది ఇంతకుముందుకు రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అదేంది ఇదేందని రామచంద్రరావు గురించి చాలామంది కొంతమంది మాట్లాడారు. కానీ రామచంద్రరావు గారు ఎప్పుడైతే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నారో ఆ రోజు నుంచి వలసలు మొదలయ్యాయి. ఒక నమ్మకం అనేటువంటిది వచ్చేసింది. ఆల్రెడీ బీఆర్ఎస్ అనేటువంటిది ఎక్కడ కనిపించకుండా పోయింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనకు అసెంబ్లీలో అది గెలవలేకపోయింది. రెండవది పార్లమెంట్లో 0 సీట్లతో ఒక కప్పు గెలుచుకుంది. మూడోది ఎమ్మెల్సీకి నిలబడ్డటువంటి మొన్న ఎమ్మెల్సీ జరిగినటువంటి దాంట్లో కనీసం క్యాండిడేట్లను కూడా నిలబెట్టలేకపోయింది. ప్రస్తుతానికి జనాలు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే బీజేపీకి అవకాశం ఉంది నెక్స్ట్ అనేటువంటిది తేలిపోయింది. రెండవది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది జనాలను ఇబ్బంది పెడుతుంది, జనాలకు మోసం చేసింది. ఒక సంవత్సరన్నరలోనే ఆ మోసపూరితమైనటువంటి కుట్రలు అనేటువంటిది బయటపడిపోయినాయి. ఏదైతే చేస్తామని చెప్పారో ఇంతవరకు ఏ ఒక్కటి కూడా సవినయంగా చేయకపోవడం అనేటువంటిది జనాల్లో ఒక చెడ్డ పేరు అనేటువంటిది తెచ్చేసుకుంది. నెక్స్ట్ రాబోయే కాలంలో బీజేపీలో ఉంటే మాత్రమే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చాలామంది నేతలు చూస్తున్నారు. అందులో భాగంగానే అన్ని జిల్లాల నుంచి ఈ యొక్క వలసలు అనేటువంటిది ప్రారంభమయ్యాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు వలసలు ఉంటే కాంగ్రెస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలు మొత్తానికి వాళ్ళే ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లకుండా బీజేపీలోకి వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది జనాల్లో నమ్మకం కోల్పోయింది. మనకు వచ్చేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీ అనేటువంటి అధికారంలోకి రాబోతుందని సంకేతాలు మొదలయ్యాయి. ఖచ్చితంగా జనాలు బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఏదైతే గెలిచే పార్టీ ఉందో, ఏదైతే అధికారంలోకి వచ్చే పార్టీ ఉందో అందులోకి రావడానికి రాజకీయ నాయకులు కానీ సుముఖంగా ఉంటారు. అందులో భాగంగానే ఈ వలసలు అనేటువంటిది ప్రారంభమైనవి. అయితే ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరు నమ్ముతున్నారని మీరు అభిప్రాయపడుతున్నారు? 100% నమ్మడం అనేటువంటిది అది నిజం కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటిది ఎక్కడ లేకుండా పోయింది. బీఆర్ఎస్ లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ, కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఇప్పుడు మేము జాగృతి నుంచి పోటీ చేయాలన్నా, ఇప్పుడు కవిత వెళ్తున్నటువంటి జాగృతి నుంచి పోటీ చేయాలన్నా, కేటీఆర్ గారు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలన్నా వాళ్ళకే సఖ్యత లేకుండా అయిపోయింది. ఆ స్పష్టత లేదు, ఆ స్పష్టత కోల్పోయినారు. ఏ నాయకులైనా సరే, అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులైనా సరే, ఇంకేమైనా కింది స్థాయి కార్యకర్తలైనా సరే ఒక అయోమయంలో పడిపోయారు. ఆ అయోమయంలో మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్గా ఉన్నటువంటి పార్టీ నెక్స్ట్ వచ్చే అధికారంలోకి వచ్చేటువంటి స్థానిక ఎలక్షన్లో గెలిచేటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే. అందరూ దాని వైపు చూస్తున్నారు. అయితే సార్, ఇప్పుడు మీరు ఇంత గట్టిగా బీజేపీ పార్టీ వైపే చూస్తున్నారు అంటున్నారు కదా. ఇన్ కేస్ ఇంకొక 1 ఇయర్లో కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్లోకి కూడా మళ్ళీ ఇలాగ వరుసలు ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా సార్? నిజంగానే కాంగ్రెస్ వైపు చూడాలనుకుంటే ఇప్పుడున్నటువంటి అంటే సంవత్సరన్నరలోనే ఒక అపవాదాన్ని మూటగట్టుకున్నటువంటి, జనాలను మోసం చేస్తున్న అపవాదాన్ని మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వెళ్ళదలుచుకోలేరు. ఈ సంవత్సరన్నరలోనే ఇంతైతే వచ్చే సంవత్సరం అంటున్నారు. ఒక సంవత్సరం కాలంలో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఎందుకు రిపీట్ అవుతుంది అంటే ఇప్పుడు సరైనటువంటి పద్ధతిలో లోకపోవడంలో వచ్చే ఇంకా మూట కట్టుకుంటుంది అది బ్యాడ్ నేమ్. ఆ బ్యాడ్ నేమ్తోనే ఇప్పుడున్నటువంటి నేతలు కానీ, ఇప్పుడు అధికారంలో లేనటువంటి నేతలు కానీ ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నారో బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్కు సంబంధించి కూడా జనాల్లో కోల్పోయింది, నమ్మకాన్ని కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రం. అందుకే బీజేపీ వైపు వస్తున్నారని చెప్తున్నాను. అంటే అంత గట్టిగా మీరు అంటున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోయింది అని అంటున్నారు కదా, అట్లా ఎట్లా అనుకుంటారు సార్? ఇప్పుడు 20 నెలలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే మొన్న ఎమ్మెల్సీలలో 3 స్థానాల్లో 1 స్థానాన్ని కూడా ఎందుకు పోటీ చేయలేకపోయిందని అడుగుతున్నాను. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఉంటే పార్లమెంట్ స్థానాల్లో 1 సీటు కూడా ఎందుకు గెలవలేదని అడుగుతున్నాను. నెక్స్ట్ వచ్చే రాబోయే ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళకి కనీసం క్యాండిడేట్లు కూడా లేకుండా పోతారని చెప్తున్నాను.
ఎందుకంటే అది నమ్మకాన్ని 10 ఏళ్ళు పాలించింది. 10 ఏళ్లలో ఏమేం మోసాలు చేసింది, ఏమేం జరిగింది అనేటువంటిది జనాలకు తెలిసిపోయే మనం కాంగ్రెస్ కోటేషన్, కాంగ్రెస్ కూడా అదే విధమైనటువంటి పాలనలో కొనసాగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏమైనా చూస్తే ఏదైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీజేపీ మాత్రమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వైపే జనాలు ఏమో మళ్ళీ బీఆర్ఎస్ కి మళ్ళీ అవకాశం ఇద్దామని అనుకోవచ్చు కదా సార్. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వైపు కూడా ఆలోచించే అవకాశం ఉండొచ్చని మేము మా పార్టీ నుంచి అప్పీల్ చేస్తున్నది ఒకటే. ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు. మేము కూడా జనాలకు చేయడానికి ఒకసారి అవకాశం ఇచ్చారని జనాలకు చేయడానికి అడుగుతున్నాం. ఖచ్చితంగా పార్టీ అనేటువంటిది స్టాండ్ తీసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే స్టాండ్తో ముందలకెళ్తుంది. రామచంద్రరావు గారి నాయకత్వంలో స్థానిక ఎలక్షన్లో 100% దాదాపుగా 70 నుంచి 80% సీట్లను బీజేపీ గెలవబోతుంది. ఇప్పుడు బీజేపీ గెలవబోతుంది అంటే రామచంద్రరావుకి పార్టీ అవకాశం ఇచ్చి ఆయన ఒక స్థానంలో సీటు స్టేట్ ప్రెసిడెంట్గా ఇట్లా చేశారు, అది ఇచ్చారు కాబట్టి ఆయన పాజిటివ్గా ఉండొచ్చు. అందులో కూడా బీజేపీలో కూడా నిరుత్సాహపడిన వాళ్ళు, బీజేపీలో కూడా నిరుత్సాహపడిన నాయకులు ఉన్నారని అనుకుంటున్నారు. మరి దానికి ఏమంటారు? ప్రతి దాంట్లో ఏదైనా ప్రెసిడెంట్ పోస్ట్ అనేటువంటిది ఒకటే ఉంది, నిరుత్సాహపడినటువంటి ఉన్నారు. కానీ బీజేపీలో ఒకటే ఒక మోటోతోన బీజేపీ కార్యకర్త కానీ బీజేపీ నాయకులు కానీ ఒకటే ఒక మోటోతోన ఫస్ట్ దేశం కోసం సేవ చేయాలి, సిద్ధాంతం కోసం పని చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే బీజేపీ పార్టీలో మనగలుగుతారు. వేరే వాళ్ళు బీజేపీ పార్టీలో ఉండలేరు. అంటే సొంత స్వార్థం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు బీజేపీ పార్టీలో ఉండలేరు. దేశం కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే, సిద్ధాంతాల కోసం జనాల కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే బీజేపీ పార్టీలో ఉంటారు. అంటే బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి కింది స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చినటువంటి పై స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్లో కావచ్చు, ఖచ్చితంగా మేము బీజేపీ జెండా అనేటువంటిది ఎగిరేస్తామని చెప్తున్నాం. అంటే బీజేపీలో ఉండే నాయకులు మాత్రమే దేశం కోసం పనిచేస్తున్నారని మీరు అంటున్నారు. బీజేపీలో ఉన్న నాయకులు మాత్రమే దేశం కోసం పనిచేస్తున్నారంటే 100% బీజేపీలో ఉన్న నాయకులు పనిచేస్తారని చెప్తున్నాను. వేరే వాళ్ళు పనిచేస్తలేరంటే వాళ్ళ సిద్ధాంతాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ సొంత మోటోతో పనిచేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం దేశం కోసం పనిచేస్తుందని చెప్తున్నాను. బీజేపీకి స్వార్థం అనే బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులకు కానీ స్వార్థం అనేటువంటిది లేదు అని చెప్తున్నాను. ఇక్కడ దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్ అనేటువంటి మోటోతో బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పనిచేస్తున్నారని చెప్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులకి స్వార్థం అనేది లేదంటారు. అంటే ఏ సీట్ నేనేమంటే అధికారం అనేటువంటిది అవసరము, అధికారం ఉంటేనే జనాలకి ఏమైనా చేయగలుగుతాం అనేటువంటిది అవసరం. అధికారం కోసం ఎలక్షన్ లో పాల్గొనాలి, ఎలక్షన్ లో పోటీ చేయాలనేటువంటిది అవసరం. ఖచ్చితంగా ఎలక్షన్ లో పోటీ చేసి గెలవాలి, గెలిస్తే మనం జనాలకు ఎంతో కొంత చేయగలుగుతాము, మంచి చేయగలుగుతాం, ఇతరుల కంటే మంచి చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతోన స్వార్థం అనేటువంటిది ఉంటుంది. కానీ దేశం కోసం పనిచేసేటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసేటువంటి నాయకులు బీజేపీ పార్టీలో ఉన్నారని చెప్తున్నాను. 100% బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి దేశం కోసం పనిచేస్తున్నారని చెప్తున్నాను. ఇతర పార్టీలో లేరా సార్ అంటే ఉండొచ్చు, కానీ ఇతర పార్టీలలో స్వార్థం కోసం వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేసే వాళ్ళని, కానీ మేము దేశం కోసం పనిచేస్తాం. ఏ ఒక్కరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకున్న గుణంగా పార్టీ వీడకుండా దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తులు, జనాల కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే బీఆర్ఎస్లో నుంచి బీజేపీలోకి వలసలు ఎక్కువైనా ప్రాబ్లం లేదు, లాభమే అంటున్నారా? బీజేపీ పార్టీని ఉన్నటువంటి జనాల్లో ఆదరణ చూసి వాళ్ళు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ అనేటువంటిది మునిగిపోయే నావా అని చెప్తున్నాను. మునిగిపోయిన నావా బీఆర్ఎస్ అనేటువంటిది ఆల్రెడీ మునిగిపోయింది. నావలో ఉంటే మేము కూడా మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి బీజేపీలోకి వస్తున్నారు అని చెప్తున్నాను. అంటే అట్లెందుకు అనుకోవచ్చు సార్? ఒక టైంలో సార్ ఒక నిమిషం, బండ్లు ఓడలు అవ్వచ్చు, ఓడలు బండ్లు అవ్వచ్చు, సేమ్ ఇదే రిపీట్ అవ్వచ్చు కదా మళ్ళీ. ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అది బండ్లు ఓడలు అయిపోయినాయి, ఓడలు బండ్లు అయిపోయినాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ వైపు చూస్తున్నారని చెప్తున్నాను. మా బండి ఇప్పుడు ఓడగా మారబోతుందని చెప్తున్నాను మీకు. ఓకే, ఆల్రెడీ ఓడగా ఉన్న బండి ఇప్పుడు మనకు ఓడగా మారిపోతుంది, మా బండి ఓడగా మారిపోతుంది అని చెప్తున్నాను. చాలా మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళని స్వాగతిస్తాం. ఖచ్చితంగా బీజేపీ కోసం, దేశం కోసం పనిచేసే పార్టీ, దేశం కోసం, సిద్ధాంతం కోసం పనిచేయాలనేటువంటిది ఏ వ్యక్తి అయినా బీజేపీ అనేటువంటిది ఆహ్వానిస్తుంది ఖచ్చితంగా. ఓకే సార్, అంటే మీరు ఏమంటున్నారంటే నిజాయితీగా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి
వలసలు వచ్చే వాళ్ళు కూడా ఇష్టపడే వస్తున్నారు, ఏ స్వార్థం లేకుండానే వస్తున్నారని మీరు అంటున్నారు. అంతే స్వార్థం కోసం వస్తే బీజేపీ పార్టీలో మనలేరని నేను ఓపెన్ గా చెప్తున్నాను, కార్యకర్తగా చెప్తున్నాను. దేశం కోసం పనిచేయడానికి వస్తున్న వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు. స్వార్థం లేకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే మనగలుగుతారు, వేరే వాళ్ళు మనలేరు. ఖచ్చితంగా దేశం కోసం పనిచేయాలి, జనాల కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళను ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తామని చెప్తున్నారు. మా ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు అదే మాట, మేము కూడా కార్యకర్తగా మేము కూడా అదే మాట చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.